అక్క ఒక్క వీడియో నా దగ్గర ఉంది, దీనితో నీ లైఫ్ మారిపోతుంది, నీ వాట్సాప్ నెంబర్ ఇస్తావనా? స్క్రీన్ పైన ఉంది కదా, ఆఫీస్ ఫోన్ ఇక్కడే ఉంది, స్క్రీన్ పైన నెంబర్ ఉంది, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి దయచేసి పెట్టండి. ఎవరు 1x లవర్ రవి అంట. నా లైఫ్ మారిపోతుందో లేదో తెలియదు కానీ అతి త్వరలో మళ్ళీ జైల్లో కూర్చోబోతున్నా. నేను గర్వంగా పోతా, జై తెలంగాణ, జై భవానీ అని చెప్పుకుంటా పోతా జైలుకి. నా లైఫ్ మారినా మారకపోయినా పర్లేదు కానీ చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఏ వీడియో పెడతావో, మళ్ళీ ఏం పెడతావో. సో స్క్రీన్ పైన ఈ నెంబర్ ఉంది కదా తమ్మి, జై భవానీ 8520917933 8520917933 అనే నెంబర్కి వాట్సాప్ చేయి. ఎస్ సార్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మూసీ నదిలోకి మురికిపోనీయం, 17,000 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు అమృత్ 2 కింద సహాయం చేయండి. 7,444 కిలోమీటర్ల మేర సివరేజ్ల నిర్మాణం, 27 మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాన్. మెట్రో 2వ దశ భారం సగం భరించాలి. కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. సివరేజ్ డిపిఆర్ను అందజేసిన ముఖ్యమంత్రి వరద నష్టం పనులకు 5,438 కోట్లు ఇవ్వండి. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించండి. విభజన సమస్యలను పరిష్కరించండి. హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ విజ్ఞప్తి. ఎస్ అండి. అదే రకంగా చెరువుల్లో 386 ఎకరాలు మాయం. హైదరాబాద్లో 44 నీటి వనరుల పూర్తిగా కనుమరుగు. మరో 127 చోట్ల పెద్ద మొత్తం విస్తీర్ణంలో ఆక్రమణలు. 10 ఏళ్లలో భారీగా కబ్జాలు. బీఆర్ఎస్ నేతలే అధికం. మరికొన్ని చోట్ల ప్రతిపక్ష స్థానిక నాయకుల హస్తం. ఔటర్ వరకు 695 చెరువులున్నట్లు గుర్తింపు. ప్రభుత్వ రికార్డులు ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన. ఇగో ఇది పరిస్థితి. హైదరాబాద్లో 44 నీటి వనరులు పూర్తిగా కనుమరుగు. చెరువులన్నీ కూడా మాయమైనవి, మాయం చేసి కబ్జా చేసిండ్రు. దీంట్లో అధిక శాతం బీఆర్ఎస్ నేతలే ఉన్నట్టు కూడా చాలామందికి తెలిసిన విషయం. బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు దీనికి స్పందించాలి, దీనికి సమాధానం చెప్పాలి. అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఏ రెరాని అడ్డు పెట్టుకున్నారు, ఏ హెచ్ఎండిని అడ్డు పెట్టుకున్నారు. అండ్ వీళ్ళకి సహకరించినటువంటి, ఈ కబ్జాలకు సహకరించినటువంటి ఆఫీసర్లను ఇమీడియట్గా సస్పెండ్ చేయండి అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చిర్రు. అంటే వీళ్ళు ఏమైనా సక్కనైన వాళ్ళ, వీళ్ళు కూడా గదే తోవ కిందికి వచ్చేటోళ్ళు. మరి ఆ బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసింది ఎవరెవరు, ఎక్కడెక్కడ ఏ కబ్జాలు చేసిందంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? నా ప్రియమైన అన్న జై భవానీ, మా గూడె మైపాల్ రెడ్డి అన్న. చెరువుల్ని కబ్జా చేయడంలో దిట్ట. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఈయనకి. ఆస్కార్ కాదు సార్, ఆస్కార్ వద్దులే, భాస్కర్ ఇద్దాం. భాస్కర్ అవార్డు ఇవ్వాలి మా మైపాల్ రెడ్డి భవానీకి, భాస్కర్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెరువుల్ని కబ్జా చేయడంలో పెద్ద దిట్ట తిమింగలం ఎవరైనా ఉన్నారు జై భవానీ అంటే ఇది జై బోలో మా మైపాల్ రెడ్డి అన్నకి. చెరువులు కబ్జా చేసిన వాళ్ళలో నెంబర్ 1 పొజిషన్లో నిలిచినటువంటి పట్టంచేరు ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి గారికి పలానా భాస్కర్ అవార్డు రాబోతుంది అని చెప్పి ప్రతి ఒక్క ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు రాబోతున్నాయి. ఈయనని చూసి మిగతా వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయిపోయి ఇక ఈయన వెనకాల ఎవరు జయించారు, ఈ మైపాల్ రెడ్డి భవానీ వెనకాల ఎవరు జయించారు ఏమో వాళ్ళకే తెలియాలి, ఎవరెవరు జయించారు అది. అందరు ఉన్నారు, అందరు పాత్రలు ఉన్నాయి దీంట్లో. కానీ అవార్డు మాత్రం మా మైపాల్ రెడ్డి సార్కే రావాలి, వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. కావాలంటే రోడ్డు మీద కూర్చొని ధర్నా అన్న వేసి మా మైపాల్ రెడ్డి అన్నకే నేను అవార్డు ఇప్పిస్తా, ప్లీజ్. జై భవానీ. మూసీ చెరువుల ప్రక్షాళన సమాజ హితానికి, నిర్వాసితులకు న్యాయం, ప్రభుత్వ బాధ్యత, మేలైన ప్యాకేజ్ ఏంటో విపక్షాలు చెప్పాలి. హైదరాబాద్ అంటేనే రాక్స్, పార్క్స్, లేక్స్ అట. కబ్జాలను మ్యాపులతో వివరించిన బట్టి. హైడ్రాకు యాప్, చెరువులు, పార్కులు, సర్కార్ స్థలాలపై నిఘా.
కబ్జాలపై ఫిర్యాదులు చేసేలా రూపకల్పన, అందుబాటులోకి రానున్న అప్లికేషన్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది ప్రజలారా? మీరే చెప్పాలి దీని మీద మీ అభిప్రాయం ఏందో. మూసీ నదిలోకి మురికి పోనీయం కాదు, నువ్వు అన్న మీరన్న డ్రైనేజ్ కంపు ఉన్నోళ్ళ కంపు అంతా ఆ మూసీ నదిలోనే ఉన్నది. ఫస్ట్ ఆ కంపు బయటికి దించి కంపు పోకుండా చూసుకోండి. అర్థమైందా సార్? పుప్పాలగూడ చెరువు ఉన్నది. పుప్పాలగూడ చెరువు ఆనుకొని విల్లాలు ఉన్నాయి. ఆ పుప్పాలగూడ చెరువు కంపు మొత్తము ఆ విల్లాల కంపు అంతా ఏడ కలుస్తుంది? డ్రైనేజ్లో కలుస్తుంది. ఇంతకు ఆ విల్లాల ఎవరు ఉంటారు చెప్పాలనా? అందులో ఉన్న విల్లాలు ఎవరివి చెప్పాలనా? సోమేష్ కుమార్వి. నేను బహిరంగంగా చెప్తున్నా, సోమేష్ కుమార్ అక్కడనే ఉంటాడు. మరి ఆయన కంపంతా ఆడనే పోతుంది కదా పుప్పాలగూడ చెరువులా. మరి సోమేష్ కుమార్ని ఎందుకు ఏం చేస్తలేరు? ఎంత కమ్ముడు పోయిండని అడుగుతున్నా. ఇవన్నీ అడిగేసరికి జై భవానీ మీకేందేందో అవుతుంది. జై భవానీ పుప్పాలగూడ చెరువు ఒడ్డుగానే విల్లాలు ఉన్నాయి. అదేదో వాళ్ళు పార్క్ లేక్ వ్యూ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి.